గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా చిల్డ్రన్. అందులో ఎక్సైజ్ 4.1 స్టార్ట్ చేసాము. అవి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని యూజ్ చేసుకుంటూ మనము స్టార్ట్ చేసాం కదమ్మా. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనము 1 and 2 రోమన్స్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో థర్డ్ రోమన్ చెప్పుకోవాలి ఈరోజు. నౌ లెట్ us start the class. First problem is simplify 2 square into 3 square by 2 to the power of minus 2 into 3 to the power of minus 1. దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేయాలి చిల్డ్రన్. చేసేద్దామా? ఓకే చూడండి, నేను ఇక్కడ బోర్డు మీద రాసాను చూడండి. సింప్లిఫై 2 square into 3 square by 2 to the power of minus 2 into 3 to the power of minus 1. చూడండి అమ్మ, ఒకసారి నేను ఎలా రాస్తున్నానో ఒకసారి చెక్ చేసుకోండి. 2 square into 3 square into 1 by 2 to the power of minus 2 into 3 to the power of minus 1. చూడండి, ఇక్కడ 3/2ని నేను 3 into 1/2 లాగా రాసుకున్నాను. రాసుకోవచ్చా? న్యూమరేటర్లో మనకి 1 ఉంటే 3 into 1 3 square అంతే కదా. 3 తోటి 1ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి నేను డివైడ్ చేశాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 square into 3 square into చూడండి 1 by 8 to the power of minus m లాగా ఉంది కదా. అది 1 by 8 to the power of minus m అంటే 1 by 8 to the power of minus m is equal to 8 to the power of m. అంతే కమ్మా. 1 by 8 to the power of minus m is equal to 8 to the power of m. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం నేను దీన్ని 2 square అని రాసుకోవచ్చు కదా. 1 by 8 to the power of minus m అంటే 8 to the power of m కదమ్మా. సో ఆ ఫార్ములా ప్రకారం రాసుకోవచ్చు కదా. రాసేసా. నెక్స్ట్ ఇంటూ 3 to the power of minus 1 ఉంది కదా. దాన్ని ఎలా రాసుకోవచ్చు? 8 to the power of minus m అంటే 1 by 8 to the power of m. క్లియర్ కదా. సో దట్ ఈస్ 1 by 3. చూడండి, 2 square into 2 square into 3 square into 1 by 3. లైక్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకున్నా. అంటే 2లన్నీ ఒక దగ్గరికి, 3లన్నీ ఒక దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 square into 2 square దట్ మీన్స్ a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n. అంతే కదా. రెండు బేసిక్స్ ఏమున్నాయి కాబట్టి మనం ఎక్స్పోనెంట్స్ ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. నేను ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్న వాటిని 2 to the power of 2 plus 2 into 3 square into 1 by 3. 2 to the power of 2 plus 2 4 into 3 square means 3 into 3 into 1 by 3. Then 3 gets cancelled. Remaining 2 to the power of 4 into 3. Now 2 to the power of 4 means 2 into 2 into 2 into 2 into 3. That is 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 3s are 48. Now we get answer. That is the answer 48. క్లియర్ కదా చిల్డ్రన్? మీరు ఏ స్టెప్కి ఆ స్టెప్ ఎక్కడ ఎలా మనం యూజ్ చేసామో అలా ఖచ్చితంగా రాయాలన్నమాట. ఓకేనా? నోట్ చేసుకోండి. Next one second one చూడండి. 4 to the power of minus 1 into 3 to the power of minus 1 into divided by 6 to the power of minus 1. ఇక్కడ అన్ని 8 to the power of minus m లాగా ఉన్నాయి కదా. సో ఆ ఫార్ములా రాసుకుంటే మనం సిన్స్ a to the power of minus m is equal to 1 by a power m. That means 4 to the power of minus 1 means 1 by 4 into 1 by 3
డివైడెడ్ బై 1/6. అన్నిటిని నేను కన్వర్ట్ చేశానమ్మా. చూడండి, అన్నిటికీ మనకి నెగిటివ్ నెంబర్స్లోనే ఉన్నాయి ఎక్స్పోనెంట్స్. 4⁻⁻1 ఇంటూ 3⁻⁻1 డివైడెడ్ బై 6⁻⁻1. అన్నీ కూడా మనకి నెగిటివ్లోనే ఉన్నాయి కాబట్టి ఏం చేశాను, a⁻⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m అనే లాని యూజ్ చేసుకుంటూ నేను ఇలా రాసేసాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are simplify the brackets. Now simplify the bracket. కటింగ్ పోయే నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి 1 into 1 1, 4 into 3 సింప్లిఫై చేయాలి కదా. సో ముందు బ్రాకెట్లో సింప్లిఫై చేసిన తర్వాతనే మనం ఇక్కడికి రావాలి. 1 1s are 1, 4 3s are 12 డివైడెడ్ బై 1/6. ఫ్రాక్షన్స్లో డివైడెడ్ బై చేయాలంటే డైరెక్ట్గా చేయలేం కదా. అప్పుడు ఏం చేయాలి, ఇంటూలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మరి ఇంటూలోకి కన్వర్ట్ అయితే ఏమవుతుంది, డివైజర్ కాస్త రెసిప్రోకల్ అవుతుంది కదా. సో వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 1/6? ద రెసిప్రోకల్ ఆఫ్ 1/6 ఈస్ 6. 6 కదా. దట్ మీన్స్ 6/1. 6/1 మీన్స్ 6. ఓకే, 6 12. ఇక్కడ 6 అనేది న్యూమరేటర్లో ఉంది, ఇదేమో డినామినేటర్లో ఉంది కదా. కట్ చేసుకుందాం. 6 1 6, 6 2 12. నౌ 1/2. So we get the answer. 1/2 is the answer. Clear kada? Note చేసుకోండి. Next fourth one, simplify. 4⁻0 plus 5⁻⁻1. 4⁻0 plus 5⁻⁻1 into 5 square into 1/3. ఇక్కడ గివ్ రీజన్స్ అంటే ఎలా యూజ్ చేసావు అని అమ్మా. చూడండి, 4⁻, ముందు బ్రాకెట్లోది సింప్లిఫై చేయాలి, ఆ తర్వాతనే మనం ఇటు రావాలి. ఓకేనా. ఫస్ట్ బ్రాకెట్లోది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 4⁻0 అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4⁻0? ద వాల్యూ ఈస్ 1 because a⁻0 is equal to 1. సో ఆ లాని మనం యూజ్ చేసుకుంటే 4⁻0 వాల్యూ 1 అని వేసుకోవచ్చు కదా. సో 1 రాయండి ఇక్కడ. 1 ప్లస్ 5⁻⁻1 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 1/3. ఇంటూనే కదా అన్నిటికీ. ఇంటూనే. ఓకే. 5⁻⁻1 means 5⁻1 means a⁻−m, that is 1/a⁻m. Now we write 1/5 here. 1 plus 1/5 into 5 square into 1/3. చూడండి అమ్మా, ఇక్కడ 1 plus 1/5 మిక్స్డ్ ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు కదా. ఒకటేమో హోల్ నెంబరు, ఒకటేమో ప్రాపర్ ఫ్రాక్షన్. హోల్ నెంబర్ ప్లస్ ప్రాపర్ ఫ్రాక్షన్ రెండు కలిపి వస్తే అదేంటి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము ఇంప్రాపర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. నౌ 1 5s are 5, 5 plus 1 6, 6/5 into 5 square means 5 into 5 into 1/3. Now we are cutting. 5 1s are 5 1s are, 3 1s are 3 2s are. Now remaining numbers are 2 into 5. How much? 2 5s are 10. Now value is 10. That is the answer.
నోట్ చేసుకున్నారా? ఓకే, అర్థమవుతుంది కదా మీకు? ఏం లేదు, ఇది సింప్లిఫై చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుండాల్సినవి ఏంటి? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ మీకు గుర్తుంటే ఆ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని బట్టి మనము సింప్లిఫై చేసుకుంటూ రావచ్చు ఈజీగా. మీకు అన్నీ కలిపి నేను ఒక పేజ్లోనే నీట్గా రాయండి అని ఎన్ని లాస్ ఉన్నాయో ఆ లాస్ అన్నీ కూడా ఒక పేజీలో రాపించాను కదా. అవన్నీ మీరు బాగా బట్టి కొడతారా నేర్చుకుంటారా అది మీ ఇష్టం. నోటెడ్ అయిపోవాలి. నోటెడ్ అయితేనే అది మీకు ఎక్కడ ఏ ప్రాబ్లంలో ఏ లాని యూజ్ చేయాలి అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఈజీగా సింప్లిఫై చేయగలుగుతారు. ఓకేనా? లేదు అని అంటే అన్నీ ఇక మనం విడివిడిగా రాసుకొని సింప్లిఫై చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అంతా మనము ఎలిమినేట్ చేయాలి అంటే, అవాయిడ్ చేయాలంటే చేయాల్సినది ఏంటి? లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ని గుర్తుంచుకోవాలి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడండి ఏంటి? 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. 1/2 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ 1/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 ఇంటూ 1/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఎలా ఉంది ఫార్ములా ఇక్కడ? a to the power of m into b to the power of m. ఇక్కడ చూడండి a to the power of m into b to the power of m is equal to ab పవర్ m. ఇక్కడ రెండింటికి సేమ్ ఉంది కదమ్మా ఎక్స్పోనెంట్. చూసారా, గమనించారా మీరు? 3 నెంబర్స్కి సేమ్ ఉంది. a ఇంటూ a to the power of m ఇంటూ b to the power of m ఇంటూ c to the power of m అనుకుందాం. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ, సిన్స్ a to the power of m ఇంటూ b to the power of m is equal a ఇంటూ b హోల్ టు ది పవర్ ఆఫ్ m. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే 1/2 ఇంటూ 1/4 ఇంటూ 1/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3 రాసుకోవచ్చుగా. ఓకే, ఈ మూడింటిని మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఈ 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేద్దాం. కటింగ్ పోయే నెంబర్స్ ఏం లేవు. న్యూమరేటర్లో ఉంటే కటింగ్ పోయేయేమో, అన్ని డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి కటింగ్ పోవు. అప్పుడు ఏం చేయాలి? 1/1 ఇంటూ 1 into 1/2 into 4 into 5 whole to the power of -3. Now 1 into 1, 1 ones are 1, 1 ones are 1. Now 1/2 4s are 8, 8 5s are 40. 40 whole to the power of -3. Okay na children? ఇప్పుడు మనం దీన్ని 1 to the power of -3/40 to the power of -3 గా రాసుకోవచ్చు కదా. ఎలా? ఇక్కడ యూజ్ చేసిన లా ఏంటి? a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ a to the power of m by b to the power of m. ఫార్ములా గుర్తుందా? ఆ ఫార్ములా ప్రకారం నేను రాసుకున్నాను. సో ఇప్పుడు మనకి నెగిటివ్లో ఉంటే తిరిగేసుకుంటే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. అంటే పాజిటివ్లోకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది. సో పాజిటివ్లోకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి, లేదు మీకు ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే ఇలా అయినా రాసుకోవచ్చు. 1/1³ అంటే 1/1. ఓకేనా? 1³ 1/1³ బై 1/40³. ఇది ఎలా రాశాను నేను అని అంటే a to the power of -m is equal to 1/a power m ఉంది కదా, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని రాశాను. a to the power of -m is equal to 1/a power m. ఆ ఫార్ములాని బేస్ చేసుకుంటూ రాశాను. రాసిన తర్వాత మనము ఇక్కడ సింప్లిఫై చేయాల్సింది ఏంటి అని అంటే, నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఇది కదా, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m by is equal to a to the power of m by b to the power of m. సిన్స్
ఇక్కడ మనం యూజ్ చేసినటువంటి ఫార్ములా ఇది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఏమో ఇది యూజ్ చేసాం కదా, a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు ab పవర్ m. సిన్స్ ఓకే, నేను ఇక్కడ గీత కొట్టేసి మీకు ఇక్కడ నెక్స్ట్ ఈ స్టెప్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. 1/1 క్యూబ్ 1/1 క్యూబ్ డివైడెడ్ బై 1/40 క్యూబ్ రాసుకోవచ్చుగా. బై అంటే a బై b మీన్స్ a డివైడెడ్ బై b, అంతే కదా. కాబట్టి నేను a బై bని a డివైడెడ్ బై bగా రాసుకున్నాను. ఓకే, ఇప్పుడు రాసుకున్న తర్వాత 1/1 క్యూబ్ ఇంటూ 40 క్యూబ్ డివిజన్ని కాస్త నేను ఇంటూలోకి కన్వర్ట్ చేసుకున్నా. ఇంటూలోకి కన్వర్ట్ అయితే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో రెసిప్రోకల్ చేశాను. 1/1 క్యూబ్ అన్నా, 1⁵ అన్నా, 1⁻10 అన్నా, 1⁻100 ఉన్నా దాని వాల్యూ 1 అవుతుంది. ఎందుకంటే 1ని ఎన్నిసార్లు వేసుకొని మనం మల్టిప్లికేషన్ చేసినా కానీ 1 వస్తుంది కదా. సో ఇక్కడ మనకి 1/1 క్యూబ్ అంటే 1, అంతే కదమ్మా. 1ని 1 తోటి మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తే 1 వస్తుంది కదా. సో ఈ మొత్తాన్ని బదులు నేను 1 అని రాసుకున్నాను. ఇంటూ 40 క్యూబ్ 1 ఇంటూ 40 క్యూబ్ అంటే 40 క్యూబ్. 40 క్యూబ్ అంటే 40 ఇంటూ 40 ఇంటూ 40. 40 is 4 4 16. 1600 అంటే 1600. ఓకే, 1600 ఇంటూ 4 అంటే 16 4 64, అంతే కదా. ఓకే, 64 పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి, 3 జీరోస్ వస్తాయి. ఎందుకంటే 3 ఉన్నాయి కాబట్టి. దట్ మీన్స్ 64,000 అన్నమాట ఆన్సర్. మీకు అర్థమైందని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇక్కడ ఏ బి సి అంటే బేస్లు ఏమో డిఫరెంట్గా ఉన్నాయి అండ్ ఎక్స్పోనెంట్స్ ఏమో సేమ్గా ఉన్నాయి. కాబట్టి మనము బేసులు రెండింటిని సేమ్గా వేరేగా ఉంచుకొని ఎక్స్పోనెంట్స్ని ఈక్వల్గా ఉండే లా ఏంటో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకి ఏమొచ్చింది, a⁻m ఇంటూ b⁻m ఈజ్ ఈక్వల్ టు ab⁻m ఉంది. కాబట్టి ఈ అన్నిటిని ఒకేసారి మల్టిప్లికేషన్ చేసుకొని పైన మొత్తానికి ఒకటే ఎక్స్పోనెంట్ వేసాను. వేసిన తర్వాత అన్నీ సింప్లిఫై చేస్తే మనకి 1/40 వచ్చింది. ఇక్కడ నెగిటివ్లో ఉంది కదా, నెగిటివ్లో ఉంది కాబట్టి నేను పాజిటివ్లోకి కన్వర్ట్ చేసుకొని పాజిటివ్లో నుంచి మనకి వాల్యూని సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సినటువంటి లాస్ట్ ఆన్సర్ వచ్చేసింది అనమాట. క్లియర్ కదమ్మా. ఓకే చిల్డ్రన్, మనకి ఫోర్త్ ప్రాబ్లంలో 1 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకా 3 4 5 6 ఉన్నాయి. ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర, హోంవర్క్గా పెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ పెట్టుకొని చేయండి, ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మీకు నా వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, ఆ నెంబర్కి మీరు డౌట్స్ అడగండి. నాకు ఈ ప్రాబ్లం రాలేదు అని ఎవరైనా డౌట్లు అడిగితే నేను వెంటనే నెక్స్ట్ క్లాస్లో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా. హోంవర్క్ ఏంటి, రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్. ఈరోజు క్లాస్ ఇంతటితో చాలమ్మా. నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.